హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. అండ్ ఇవాళ నేను పోచంపాడు వెళ్తున్నా. ఎందుకంటే ఎక్స్ప్లోర్ కూడా చేస్తా. కంటిన్యూ ఉండండి అండ్ వాచ్ చేయండి. ఇంటి నుంచి అయితే ఈ వ్లాగ్ని స్టార్ట్ చేస్తున్నా. బైక్ కూడా బయట ఉన్నది. సో నడండి, ఇంకా వెయిట్ ఎందుకు, వెళ్దాం. సో నౌ దిస్ ఇస్ అవర్ హెల్మెట్. లెట్స్ గో, లెట్స్ టేక్ అ రైడ్. సో బాయ్స్, ఇగో నేనైతే ఇప్పుడు నిర్మల్ కమాన్ దగ్గర అయితే ఉన్నా. బస్ ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నా బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నా. సో నడండి వెళ్దాం. ఈ హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఫీలింగ్ ఉంటుంది చూడు, వేరే లెవెల్. సో నడండి, ఫస్ట్ వెళ్దాం ఇక్కడికి వెళ్ళి. నౌ వీఆర్ గోయింగ్ టు వాచ్ నా పెద్ద బ్రిడ్జ్ నిర్మల్ది. వాచ్ దిస్. ఇదిగో మన కడతాల దగ్గర నుంచి అయితే పోతున్నా. ఇది కడతాను ఇప్పుడైతే టోల్ ప్లాజాకు నేను దగ్గరలో ఉన్నా. ఫస్ట్ అయితే టోల్ ప్లాజా వెళ్దాం. అక్కడ నుంచి ఇక డైరెక్ట్ కొట్టుడే, ఇక రప్ప రప్ప. ద బ్యూటిఫుల్ రోడ్ అండ్ బ్యూటిఫుల్ బైక్ విత్ బ్యూటిఫుల్ రైడ్. Let's look at that ride, buddy. సో టర్నింగ్ దగ్గర అయితే వచ్చేసిన. ఇండిగర్ పెట్టేసి సీదా అయితే రైడ్ తీసుకొని దెంగేద్దాం మనం ఇడికెళ్ళి. బాయ్. సో గాయస్, ఇగో చేరుకున్నాం మేము శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. అక్కడ పైన వెళ్ళంగా అవి చూపెడతాం. మొత్తం గోదావరి రివర్ కనబడుతుంది ఇటు నుంచి. ఎలా ఉంది ఒక్కసారి అయితే కామెడీ అండి. బ్యూటిఫుల్ వ్యూస్ గాయస్. ద క్రేజ్ లొకేషన్ బాయ్. ఎంత బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి ఇక్కడ. సీన్స్ కూడా ఎక్దమ్ భయానక ఉన్నాయి ఇక్కడ. సో ఫైనల్లీ గాయస్, పోచంపాడు అయితే చేరుకున్నా. ఇగో మీరు ఒక్కసారి అయితే ఈ బ్యూటిఫుల్ లొకేషన్ చెక్ చేయండి. ఎక్దమ్ కిరాక్ ఉన్నది కాదు ఇక్కడ. బ్యూటిఫుల్ వ్యూ బాయ్. ఎంత దూరం చూస్తే అంత దూరం మొత్తం, ఎంత దూరం చూస్తే అంత దూరం మొత్తం సముద్రమే సముద్రం లాగా కనబడుతున్నది, గోదావరి రివర్. వావ్, డ్యామ్ బ్రో. మొత్తం భయానక ఉన్నది ఇక్కడ. సో ఈ రివర్ని చూసిన తర్వాత మైండ్లో చాలా ఆలోచనలు అయితే వస్తున్నాయి. దీని లోపల వాళ్ళ పడవలు. ఫస్ట్ ఈ వ్యూని చూసి అయితే ఎంజాయ్ చేద్దాం, సరేనా? సో లెట్స్ సీ బడీ. ఇది చూడడానికి జస్ట్ రివరే కాదు, ఒక పెద్ద డీప్ ఓషన్ లాగా కనబడుతున్నది. ఫీలింగ్ అంటారా బ్రో, క్రేజీ. ఈ గాలులో తెలుస్తుంది మీకు ఇక్కడ వచ్చే ఫీల్ ఎట్లుంటుందో అనేది. ఇలాంటి ఓషన్ లాంటి ఒక పెద్ద రివర్ని చూసిన తర్వాత పుషప్లు కొట్టాలనిపిస్తుంది. చలో కొడదాం. పోదాం. హలో బాయ్స్, ఇగో ఇక్కడైతే ఇక చేరుకున్నాం ఒక చిన్న బీచ్ దగ్గర అయితే మన పోచంపాల్లో. అక్కడ లోపల అందరు చేపలు పడుతున్నారు అటు సైడ్. ఇక మన బండి మీద అక్కడ పార్క్ చేసిన. దీని లోపల పోతా ఒకసారి మీకు ఫీలింగ్. లెట్స్ ఫీల్ ద ఓషన్ బ్రో. దిస్ ఇస్ నాట్ ఓషన్ బట్ ఇది ఒక గోదావరి రివర్. కానీ దీని లోపల పోయి కొంచెం ఫీల్ చేద్దాం. అక్కడ గేట్స్ ఉన్నాయి అటు సైడు, ఇక్కడ నుంచి కనబడుతున్నాయి మొత్తం. ఇగో ఇప్పటిదాకా చూపెట్టినాక ఆ కొండ అక్కడ మధ్యలో ఉన్నది, అంటే చిన్నది ఐస్లాండ్ లాగా. అగో ఆడ ఏమో చేపలు పడుతున్నారు అందరు, మీకు కనబడుతున్నా. సి వాట్ బ్యూటిఫుల్ సియా. చలో ఇలా పోదాం. ఇక్కడ దాకా అయితే పోతా, ఒక థ్రిల్ ఇద్దాం. నడండి. బీచ్ దగ్గర అయితే వచ్చినా కదా, లెట్స్ గో ఫీల్ ద రివర్. రివర్లో ఒకసారి పోయేద్దాం, చూద్దాం గాయ్స్. లెట్స్ సీ హౌ ఇట్ ఈస్. చాలా లోతు ఉంటుంది. మనం లోతుకి అయితే పోము, కానీ పైనకి వచ్చి పెడితే వస్తుంటారు. దూరం దూరం దాకా మొత్తం భూమి అనేది ఎక్క లోతు అయితే లేదు ఇక్కడ. కానీ ఇలా ఈత కొట్టాలనిపిస్తుంది.
పడుతున్నాయి భాయ్. హాయ్ ఏందో మధ్యలో ఉన్న గోదావరి రివర్ మధ్యలో క్రేజీ లొకేషన్ ఉన్నది ఇక్కడ. ఇక్కడ మీరు రావచ్చు, మొత్తం తిరిగి రావాల్సి వస్తుంది ఆడ నుంచి. అలా మొత్తం తిరిగి రావాలి ఇక్కడ రావాలంటే. డైరెక్ట్లీ రాలేము అక్కడ నుంచి. సో మొత్తం రోడ్ ఎండ్ దాకా వస్తే అక్కడికి వెళ్ళి ఒక దారి ఉంటుంది. ఆ దారి దగ్గరికి వెళ్ళి అయితే రావచ్చు మీరు. వదా ఉన్నది బాయ్, అప్పుడప్పుడు ఫీల్ అవ్వలాగు. చిలుక షికారిస్తున్నా. Sometimes you have to risk everything for your better future and better dreams. Am I right, bro? ఏదున్నది బ్రో అది ఇక్కడ వాటర్ ఫిల్టర్ అవుతుందో ఏమో నాకైతే తెలియదు. ఇక్కడ ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం లొకేషన్ ఎక్దమ్ గిమ్మా కనబడుతున్నది. యూ కెన్ వాచ్. చాలామంది ఇక్కడ షూట్ చేస్తున్నారు ఆల్రెడీ. చాలామంది ఎక్దమ్ క్రేజీ లొకేషన్ ఉన్నది. ఇక్కడ నుంచి పెద్ద బ్రిడ్జ్లా ఉన్నది, అక్కడ దాకా ఉన్నది లోపల దాకా. కాక అక్కడ దస్తు ఎగిరేస్తున్నాడు. ఇక్కడ నుంచి కూడా మొత్తం వైల్డ్ లొకేషన్స్ అయితే మీరు చూడొచ్చు కదా. ఎక్దమ్ భయానక ఉన్నది. వ్యూ కూడా ఎక్దమ్ చాలా క్రేజీ ఉన్నది. ఇక్కడ ఎక్దమ్ మస్త్ అనిపిస్తున్నది. చాలా ఈ లొకేషన్ కూడా అయిపోయింది. అక్కడ దాకా ఉన్నది, చాలా పెద్ద ఉన్నది. వేరే దగ్గర పోదాం. అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అందుకొరకే అక్కడ వ్లాగ్ తెలియదు నేను. అక్కడ పోయిన తర్వాత చూపెడతా అక్కడ ఏం నడుస్తున్నాయి ఇంకా. ఫైనలీ మొత్తం అయితే తిరిగేసిన ఇటు చుట్టుపక్కల మొత్తము. అక్కడ దగ్గర పైన ఉండే లాస్ట్ దాకా అక్కడ చిన్న బీచ్ ఉన్నదని తెలిసి ఉండేది. అక్కడ దగ్గర పోయి ఆ వ్యూస్ కూడా మీరు ఆల్రెడీ చూసారచ్చు. అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది. అక్కడ దగ్గర పోనీయారంట. జస్ట్ ఇక్కడికి వెళ్ళి గేట్లు అయితే చూసేసుకోండి, ఎంత గిరాకున్నాయి. సూపర్గా నడుతున్నాయి. కానీ వర్షాకాలంలో మాత్రం ఇది మొత్తం వేరే లెవెల్గా కనిపిస్తుంది. అక్కడ గేట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తున్నది మొత్తం మీరు చూడొచ్చు. ఐమ్ నాట్ లైక్. సో మన బైక్ని అయితే తీసుకొని ఇక వెళ్దాం.